పిల్లలు, ఈరోజు మనం యుద్ధ విద్యలో ఏమాత్రం ఆసక్తి లేని ఒక యువరాజుకి ఒక సాధువు యుద్ధ విద్యను నేర్పి మంచి యోధుడిగా ఎలా తీర్చిదిద్దాడు, ఇంతకీ ఆ సాధువు ఎవరు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు శక్తి ఖడ్గం. చోడరాజ్యాన్ని భీమరాజు పాలించే రోజులవి. భీమరాజు పేరుకు తగ్గట్లుగా మంచి యోధుడు. ఆయన ధీరత్వం, వీరత్వానికి చుట్టుపక్కల ఉన్న రాజులు భయపడేవారు. ఆ రాజ్యం మీదకి దండయాత్ర చేసే ఆలోచన కూడా ఎవరికీ వచ్చేది కాదు. భీమరాజుకి ఒక చింత ఉండేది. తన ఒక్కగానొక్క కొడుకు యజ్ఞసేన బలవంతుడు అయినప్పటికీ అతనికి యుద్ధ విద్యలో ఏమాత్రం ఆసక్తి లేదు. రాజ్యాన్ని రక్షించుకోవాలంటే రాజుకి యుద్ధ విద్యలో నైపుణ్యం ఉండాలి, మంచి యోధుడై ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా యజ్ఞసేన పెడచెవిన పెట్టాడు. ఒకరోజు రాజుగారి దర్శనానికి ఒక సాధువు వచ్చాడు. రాజుగారు తన కొడుకు మీద తనకు ఉన్న విచారాన్ని సాధువుకి వివరంగా చెప్పాడు. దానికి సాధువు ఇలా అన్నాడు: రాజా, ఆ విషయాన్ని గురించి మీరు మర్చిపోండి. యజ్ఞసేనను నా వెంట పంపండి. నా దగ్గర రోజు పూజలో పెట్టి పూజ చేసే శక్తి ఖడ్గం ఒకటి ఉన్నది. దానిని ఉపయోగించి యజ్ఞసేనకు యుద్ధ విద్యను నేను నేర్పుతాను. రాజుగారు తన కుమారుడిని సాధువుతో పంపించడానికి అంగీకరించాడు. యజ్ఞసేన ఆ సాధువుతో ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సాధువు యజ్ఞసేనను తన పూజా మందిరానికి తీసుకుని వెళ్ళాడు. ఆ పూజా మందిరంలో శ్రీ విరాట్ విశ్వకర్మ, దుర్గామాత విగ్రహాలు యజ్ఞసేనను ఎంతో ఆకర్షించాయి. ఆ పూజా మందిరంలో ఎన్నో ఖడ్గాలు ఉన్నాయి. సాధువు వాటన్నిటినీ యజ్ఞసేనకి చూపించాడు. ఒక మంచి ముహూర్తాన యజ్ఞసేనచే శ్రీ విరాట్ విశ్వకర్మ దుర్గామాతకు పూజ జరిపించి ఒక ఖడ్గం ఇచ్చి మరో ఖడ్గాన్ని తాను తీసుకొని యుద్ధ విద్యను నేర్పటం ప్రారంభించాడు. యజ్ఞసేనకు మొదటిసారిగా సక్రమంగా ఖడ్గం తిప్పటం రాలేదు. అది గమనించిన సాధువు యజ్ఞసేనకు ఖడ్గం ఎలా పట్టుకోవాలి, ఎలా తిప్పాలి, శత్రువుల ఖడ్గం నుంచి ఎలా తప్పించుకోవాలి అనేవి చక్కగా తెలియజేశాడు. రెండవ రోజు యజ్ఞసేన యుద్ధ విద్యలో మంచి మార్పు కనిపించింది, అభివృద్ధి కనిపించింది. సాధువు యజ్ఞసేనను కొనియాడాడు. మరిన్ని ఖడ్గ విద్య మెళకువలు నేర్పాడు. యజ్ఞసేన దినదినము తన ఖడ్గ యుద్ధ విద్యల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోయాడు. దానికి తగినట్లుగా సాధువు ప్రోత్సహిస్తూ వచ్చాడు. దానితో యజ్ఞసేనకు యుద్ధ విద్యలో ఆసక్తి బాగా పెరిగింది. తనంతట తాను ఉత్సాహవంతుడై ఖడ్గ విద్యను చక్కగా నేర్చుకున్నాడు. యుద్ధ విద్యలో మంచి నైపుణ్యం సంపాదించాడు. యజ్ఞసేన, నీవు యుద్ధ విద్యలో తగిన నైపుణ్యాన్ని సంపాదించావు. నీ నైపుణ్యానికి ఎవరూ సాటిరారు. ఈ శక్తి ఖడ్గాలతో నీవు శత్రురాజుల మీద విజయం సాధించగలవు. ఇతర యుద్ధ విద్యలు కూడా నేర్చుకొని అందులో నైపుణ్యం సంపాదించావు. మనం ఇక మీ రాజ్యం వెళ్ళి మీ తండ్రికి ఈ విషయాన్ని తెలియజేసి నీ ఖడ్గ విద్యా నైపుణ్యం ప్రదర్శింపు అని పలికి ఇద్దరు పయనమైనారు. సాధువు, రాజకుమారుడు ఇద్దరు రాజు వద్దకు చేరుకున్న పిదప రాజుగారు యుద్ధ విద్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో ముందుగా మంత్రిగారు యువరాజుతో యుద్ధం చేశాడు. మంత్రిని యువరాజు ఓడించాడు. రాజు ఆనందానికి అంతులేదు. తర్వాత సైనిక అధికారిని కూడా ఓడించాడు. చివరగా రాజుగారు, యువరాజు ఇద్దరు భీకరంగా పోరాడారు. యువరాజుకి విజయం సిద్ధించింది. రాజుగారు చాలా సంతోషించాడు. రాజుగారు సాధువును చూచి, మీరు సాధువులు కదా,
యువరాజుకి మీరు ఎలా ఈ విద్యను నేర్పించగలిగారు అని ఆశ్చర్యపోతూ అడిగాడు. దానికి సాధువు ఇలా చెప్పాడు: మహారాజా, మీరు నన్ను మన్నించాలి. నేను 25 సంవత్సరాల క్రితం అయోశిల్పిగా మీ యుద్ధ పరికరాలను తయారు చేస్తూ మీకు యుద్ధ విద్యను నేర్పిన భాస్వంత రాజుని. మీరు అప్పుడున్న మంత్రి మేఘనాథ శర్మ చెప్పుడు మాటలు విని నన్ను ఆ పదవి నుంచి తప్పించారు. నేను మన రాజ్య శివారుల్లో ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకు వేద విద్యతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్పుతున్నాను. ప్రతిరోజు నేను మా శిష్యులు శ్రీ విరాట్ విశ్వకర్మ దుర్గామాత పూజతో ప్రారంభించి వారికి విద్య నేర్పుతుంటాను. సాధువుగా వచ్చి మీకు అబద్ధం చెప్పాను అని అన్నాడు. అందుకు రాజు సంతోషించి భాస్వంతరాజును అభినందిస్తూ, మీరు యువరాజుని ఈ రాజ్యం మీద మమకారంతో యుద్ధ విద్యలో ఘనుడిగా తీర్చిదిద్దారు. మీలాంటి వారు మా రాజ్యంలో ఉండటం మాకు చాలా ముఖ్యం. కాబట్టి మా రాజ్యంలో సలహాదారుడిగా ఉన్నత పదవిని చేపట్టండి. రాజ్య రక్షణలో మీ శిష్యునికి తోడుగా ఉండండి అని కృతజ్ఞతలు తెలిపారు. అందుకు భాస్వంతరాజ్ ఇలా అన్నాడు: యువరాజుకి మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. తాను కష్టపడి యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. దానికి తోడు శ్రీ దుర్గామాత విరాట్ విశ్వకర్మల అనుగ్రహం కూడా సంపాదించాడు. యుద్ధ విద్యలో ప్రావీణ్యుడైనాడు. పిల్లలు, మనం యువరాజు యుద్ధ విద్యలో నైపుణ్యం సాధించాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం. ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే, మన కృషికి ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలం. ఇదే ఈ కథలోని నీతి.